అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య వస్తుంది. మహాలయ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా వస్తుంది. ఈ రోజున తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల వల్ల ఏలినాటి శని దోషం పడుతుందని, ఈ దోషం వల్ల ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసం ప్రకారం మహాలయ అమావాస్య అంటే పితృ అమావాస్యగా చెప్పడం జరుగుతుంది. ఈ పితృ అమావాస్య పెద్దలకు సంబంధించినటువంటి అమావాస్యగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పెద్దల పేరు మీద ఈ రోజున వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేయడం చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున పాలు మరియు పాలకు సంబంధించినటువంటి పదార్థాలు తినకూడదని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మాంసము అలాగే మద్యము కూడా తినకూడదని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున శివనామ స్మరణ అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పబడడం జరుగుతుంది. అమావాస్య రోజున గనక ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారో వారికి అన్ని విధాలా బాగుంటుందని, సూర్యోదయం తర్వాత ఎవరైతే లేస్తారో వీరికి కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పబడుతుంది. అలాగే ఈ రోజున తల స్నానం చేయకూడదని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు.